వెల్కమ్ టు డే 2 వీడియో ఆఫ్ వారణాసి. ఈరోజు మనమైతే వారణాసి నుంచి అయోధ్యకైతే ట్రావెల్ చేస్తున్నాం. మేమైతే ఒక 7 సీటర్ అయితే బుక్ చేసుకున్నాం. ఇంక వీడియోలోకొచ్చేస్తే అయోధ్య కన్నా ముందు కొన్ని ప్లేసెస్ అయితే కవర్ చేసాం. అవి ఏంటో ఈ వీడియోలో చూసేయండి. మన ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ప్రయాగ్. అదేనండి త్రివేణి సంగమం. వారణాసి నుంచి ప్రయాగ్‌కి డిస్టెన్స్ వచ్చేసి నియర్లీ 121 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ దీని జర్నీ వచ్చేసి 3 అవర్స్ అయితే పడుతుంది. యూపీలో అయితే చాలా ఎండలు గట్టిగా ఉంటాయి. ఎవరైనా ట్రావెల్ చేసేవాళ్ళుంటే వాటర్ బాటిల్స్ మాత్రం క్యారీ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రయాగ్ రీచ్ అయిన తరువాత త్రివేణి సంగమం చూడడానికైతే బోట్ అయితే మనం మాట్లాడుకోవాలి. నియర్లీ 1 పర్సన్‌కి వచ్చేసి 400-500 అయితే చార్జ్ చేస్తారు. ఈ త్రివేణి సంగమంలో మనకి విజువల్‌గా చూడడానికైతే గంగా, యమున అయితే మనకు కనిపిస్తుంది. సరస్వతి అయితే కనిపించదు. ఇక్కడ వాళ్ళని అడిగితే సరస్వతి భూమిలో ఉంటుందని అన్నారు. ఈ త్రివేణి సంగమంలో ఎవ్రీ 12 ఇయర్స్‌కి ఒకసారి కుంభమేళా అయితే జరుగుతుంది. బెస్ట్ టైమ్ టు విజిట్ ది ప్లేస్ అంటే నేనైతే మాత్రం ఎర్లీ మార్నింగ్ అనే చెప్తాను. త్రివేణి సంగమం తర్వాత మనం నెక్స్ట్ ట్రావెల్ చేసే ప్లేస్ వచ్చేసి శ్రీ అష్టాదశ మహేశ్వరి అమ్మవారి శక్తిపీఠం. ఇక్కడి వాళ్ళు ఈ అమ్మవారిని ఆలోపిదేవి అని కూడా పిలుస్తుంటారు. ఈ ఆలయంలో అమ్మవారికి అయితే రూపం అయితే ఉండదు. ఆలయంలో అయితే ఒక ఊయల ఉంటుంది. ఈ ఊయలలో అమ్మవారు అదృశ్య రూపంలో ఉంటుంది. అందుకనే ఆలోపిదేవి అని పిలుస్తుంటారు. ఏకాదశి శక్తిపీఠాల్లో ఒకటైనదే ఈ 14వ శక్తిపీఠం ఈ మాదేశ్వరి దేవి శక్తిపీఠం. ఇక్కడ అమ్మవారి చేతివేలు పడ్డాయని చెబుతారు. ఇక్కడ గర్భగుడిలో ఉయ్యాల మాత్రమే ఉంటుంది. శక్తిపీఠం దర్శించుకున్న తర్వాత మనం నెక్స్ట్ ఎక్స్‌ప్లోర్ చేసే ప్లేస్ వచ్చేసి ఆనంద్ భవన్. ఇది వచ్చేసి అలహాబాద్‌లో ఉంది. ఇది వచ్చేసి ఇండియాలోని ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయిన జవహర్‌లాల్ నెహ్రూది. దీని ఎంట్రీ టికెట్ కాస్ట్ వచ్చేసి పర్ పర్సన్ 100 అయితే చార్జ్ చేశారు. ఇక్కడ నెహ్రూ గారు యూజ్ చేసిన ఐటమ్స్ లైక్ సూట్స్, బుక్స్, డ్రెసెస్ అన్నీ ఉన్నాయి. అతను యూజ్ చేసిన ఎలక్ట్రికల్ ఐరన్ బాక్స్, కొన్ని ఓల్డ్ యూజ్ చేసిన ఐటమ్స్ అయితే ఉన్నాయి. చూడడానికి ఒక మ్యూజియం లో అయితే మొత్తం సెట్ చేశారు. మొత్తం గ్లాసెస్ తోనైతే కవర్ చేశారు. నెహ్రూ గారు యూజ్ చేసిన రూమ్స్, బెడ్రూమ్స్, కిచెన్స్ అండ్ మీటింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ కొన్ని ప్లేసెస్ అయితే చాలా స్పెషల్ గా ఉన్నాయి. ఎందుకంటే నెహ్రూ అండ్ గాంధీ మాట్లాడుకొని కొన్ని డెసిషన్ తీసుకున్న ప్లేసెస్, నెహ్రూ అండ్ కమలా నెహ్రూ గారికి పెళ్లి జరిగిన ప్లేసెస్ కూడా ఈ బిల్డింగ్ లోనే ఉన్నాయి. ఇంకా వచ్చేసి నెక్స్ట్ బిల్డింగ్ కి వెళ్తే నెహ్రూ రాసిన గారి బుక్స్, వాళ్ళ ఫ్యామిలీ ట్రీ ఫొటోస్ అంతా వాళ్ళ పేరెంట్స్ అందరివి. ఇంకా వచ్చేస్తే ఇండిపెండెన్స్ లో జరిగిన కొన్ని విషయాల గురించి, మెమరబుల్ మూమెంట్స్ గురించి, వాటి గురించిన మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం ఆల్ పిక్చర్స్ అండ్ మ్యాటర్స్ తో సహా ఈ వాల్స్ మీద అయితే మొత్తం ఇన్ఫర్మేషన్ తో సహా అయితే ఉన్నాయి. ఇంకా మనం ఫైనల్ గా మనం లాస్ట్ డెస్టినేషన్ అయిన అయోధ్య అయిన రామ్ జన్మభూమికి అయితే రీచ్ అయ్యాం. అయోధ్యకి రావడానికి టోటల్ గా మనకైతే నియర్లీ 7 అవర్స్ అయితే పట్టింది. మనం అయితే అయోధ్యకి ఎంటర్ అయిన తర్వాత రోడ్డు అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం రామాయణం కథ అంతా చాలా నీట్ గా అయితే చాలా బాగా ప్రజెంట్ చేశారు. అయోధ్యలో వచ్చేసి మెయిన్ సెంటర్ వచ్చేసి లతా మంగేశ్వర్ చౌక్. ఇక్కడ నుంచి టెంపుల్ జస్ట్ 1.5 కిలోమీటర్స్ మాత్రమే. లతా మంగేశ్వర్ చౌక్ నుంచి టెంపుల్ కి రీచ్ అవ్వడానికి ఇలాంటి బ్యాటరీ వెహికల్స్ అయితే ఉంటున్నాయి. వీటికి చార్జెస్ వచ్చేసరికి పర్ పర్సన్ 20 అయితే చార్జ్ చేస్తారు. వాళ్ళు టెంపుల్ దగ్గరలో అయితే మనల్ని డ్రాప్ చేస్తారు. ఇప్పుడైతే మనం అయోధ్య గురించి అయితే కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. అయోధ్య వచ్చేసి కోసల దేశపు రాజధాని. అయోధ్య మన హిందువులకి మోక్షాన్ని ప్రసాదించే సప్త మోక్షపురిలో ఒకటి. ఇది శ్రీ మహావిష్ణువు దశావతారంలో ఒకటైన శ్రీరామచంద్రమూర్తి జన్మించిన ప్రదేశం. అందుకనే దీనిని రామజన్మభూమి అని కూడా పిలుస్తారు. ఫస్ట్ మనం టెంపుల్ కి రీచ్ అవ్వాలంటే మనం సెక్యూరిటీ చెక్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సెక్యూరిటీ చెకింగ్ చేసుకున్న తర్వాత లోపల నుంచి వెళ్తే కాంప్లెక్స్ వస్తుంది. కాంప్లెక్స్ బయటకి రాగానే చెప్పుల స్టాండ్స్ అండ్ మొబైల్ లగేజ్ కౌంటర్స్ అయితే ఉంటాయి. మనం అయితే తెచ్చుకున్న లగేజ్ అంతా కౌంటర్ లో వదిలేయాలి. లగేజ్ పెట్టినందుకు కౌంటర్ లో ఏది ఛార్జ్ చేయరు. ఎందుకంటే ఇది వచ్చి మొత్తం అంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్. టెంపుల్ లోపలికి వచ్చేసి ఎటువంటి టైప్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అయితే అలౌ చేయరు. మొత్తం మీరంతా లగేజ్ తో పాటే వదిలేయాలి. ఈవెన్ మీ డెబిట్ కార్డ్స్ కూడా లోపలికి అలౌ చేయరు. అంత స్ట్రిక్ట్ గా జరుగుతుంది చెకింగ్ అంతా ఇక్కడ. 20 నిమిషాల్లో అయితే మా దర్శనం అయితే కంప్లీట్ అయింది. క్యూలో 4 వరుసలు ఉండడంతో దర్శనం అయితే ఫాస్ట్ గా జరిగింది. బాలరాముని దర్శనం తర్వాత మనం అయితే హనుమాన్ గారికి స్టార్ట్ అయ్యాం. స్టార్టింగ్ లో అయితే ఫస్ట్ హనుమంత్ గారిలో ఉన్న హనుమంతు వారిని దర్శించిన తర్వాత రామ దర్శనం చేసుకునేవారు. ఇప్పుడు రూట్ చేంజ్ చేయడంతో ఫస్ట్ బాలరాముని దర్శించిన తర్వాత హనుమంత్ గారికి దర్శించుకుంటున్నారు. ఈ ఆలయం వచ్చేసి చాలా ఎత్తులో ఉంటుంది. ఒక 90 స్టెప్స్ అయితే ఎక్కాల్సి ఉంటుంది. సీతారాముల వారు లంక నుంచి అయోధ్యకి తిరిగి వచ్చాక హనుమంతుల వారు ఈ ప్రదేశంలో బస చేశారు. అప్పటి నుంచి అయోధ్యకి రక్షకుడిగా ఆంజనేయ స్వామి ఉన్నారు అని భక్తుల నమ్మకం. ఆంజనేయ స్వామి అయోధ్యకి క్షేత్రపాలకుడు. ఈ ఆలయంలో ఆంజనేయ స్వామి తన తల్లి అయిన అంజనాదేవి ఒడిలో నిద్రిస్తున్న బాల హనుమంతుడి రూపంలో దర్శనం కంప్లీట్ అయిన తర్వాత లోకల్ ఎక్స్ప్లోర్ చేద్దామని ఫిక్స్ అయ్యాం. ఫస్ట్ వచ్చేసి లోకల్లో దొరికే స్వీట్స్ అయితే టేస్ట్ చేసాం. ఆ ఫుటేజ్ అయితే మిస్ అయ్యింది. ఇంకా అయోధ్య నుంచి మా ఫ్రెండ్ ఫ్యామిలీస్ వాళ్ళు బ్యాంగిల్స్ తెమ్మన్నారని బ్యాంగిల్ షాప్ లో అయితే మా వాళ్ళు బ్యాంగిల్స్ సెలెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా మా రూమ్ కి రీచ్ అయ్యే టైంకి మార్నింగ్ 3 అయితే అయ్యింది. మా డే 2 అయితే ఇలా ఎండ్ అయింది. సీ యూ ఇన్